ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈ శుక్రవారం రోజున మన బాబా గారు మనందరి కోసం ముగ్గురు అమ్మలని మన ముందుకైతే తీసుకువచ్చారండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి ముగ్గురు అమ్మలను తీసుకువచ్చాను, నీవైతే ఒక అమ్మను తాకు. నీ గురించి ఏం చెప్పబోతున్నానో, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, తమ్మనేలు చూశారు కదండి. దుర్గమ్మ తల్లిని, లక్ష్మీదేవి అమ్మవారిని, చదువులమ్మ తల్లిని, ముగ్గురిని బాబాగారు అయితే మన ముందుకు తీసుకువచ్చారు. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏం తెలియజేయబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామండి. ముందుగా అయితే చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. సరస్వతీదేవి మాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా. బిడ్డ, నీకు సత్యం అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకు, దుఃఖానికి గురవుతున్నావు. ఒకసారి నేను చెప్పే ఈ మాటలను వినుచూడు తల్లి. నీకు మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి. ఇది నాకు కావాలి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్న విషయాలు తప్పకుండా నీ జీవితంలో జరిగే తీరుతాయి తల్లి. ప్రతి పనికి కూడా తప్పకుండా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు శ్రద్ధ సబూరితో నువ్వు ఎదురు చూడక తప్పదు తల్లి. ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నేను అనుగ్రహిస్తానమ్మా. మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు? మనసులో ఉన్న భయం వలన, అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావు. మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు. ఈసార్లు నీ జీవితంలోకి నేను వచ్చి నీ కష్టాలు తొలగించాను. నీ హృదయం పైన చెయ్యి వేసుకుని గుర్తు చేసుకో తల్లి. నీకు చాలా ధైర్యము, నమ్మకము కలుగుతుంది. నీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను, నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా బాగా ఎవరికీ కూడా తెలియదు తల్లి. నీ మంచి గురించి, నీ బాగు గురించి నాకన్నా మరెవ్వరూ కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే బిడ్డల గురించి తల్లిదండ్రుల కంటే మరింకెవరికి బాగా తెలుసు? కనుక నువ్వు నా బిడ్డవి తల్లి. నీ గురించి నాకన్నా మరింకెవరికీ కూడా తెలియదు. నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు, శ్రద్ధ సబూరితో ఉండు. నేను నీకు కావలసిన వాటిని నేనే నీ దగ్గరకు చేరవేస్తానమ్మా. ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నా మీద పూర్తి నమ్మకంతో ఉండు తల్లి. అలాగే నీ బిడ్డల చదువు విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావు కదమ్మా. వాళ్ళు ఎలా చదువుతారో, ఎటువంటి ర్యాంకులు తెచ్చుకుంటారో, మంచి మార్కులు రావాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డలు చదువులో మంచిగా రాణిస్తారమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే వారు ఉన్నత స్థానంలో ఉంటారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి. మంచి విద్యాబుద్ధులను ప్రసాదించే ఆ సరస్వతీదేవి మాతకి నువ్వు ఏదైనా ఒక శనివారం రోజున నీ బిడ్డల చేత మినపపిండి దీపారాధన చేయించు తల్లి. అలా చేయించటం వలన నీ బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు వస్తాయి తల్లి. ఇది అక్షరాల సత్యం తల్లి. మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మీరు పిల్లల కోసమైతేనండి, వాళ్ళు మంచిగా చదవాలి, చదివింది గుర్తుండాలి, జ్ఞాపక శక్తి పెరగాలి అని మీరు అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజునండి
మినపపిండి దీపారాధన చేయించండి. అవి ఎలా చేయాలి అంటే, మనం సాయంత్రం సమయంలో సాయి మినపగుళ్ళు నానబెట్టుకుని వాటిని ఉదయమే మనం గట్టిగా రుబ్బుకోవాలండి. నీళ్ళు అనేవి లేకుండా గట్టిగా రుబ్బుకొని వాటిని ప్రమిదల కింద చేసుకోవాలన్నమాట. తర్వాత వాటిలో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు వేసి మీ పిల్లల చేత దీపారాధన చేయించండి. అలాగే పాలు కానీ బెల్లం కానీ ప్రసాదంగా నైవేద్యం పెట్టించండి. ఇలా మీరు 1 వారం చేయవచ్చండి. 2 లేదా 3 వారాలైనా చేయవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేయించడం వలన పిల్లలు బాగా చదువుతారండి. జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. ఈ పరిహారం నేను కూడా మా పిల్లల చేత చేయించాను ఫ్రెండ్స్. మంచి ఫలితం అనేది వచ్చింది. కాబట్టి మీకు కూడా మీ పిల్లలకు కూడా మంచి జరగాలని నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. ఇంక ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, ఎవరైతే దుర్గామాతను తాకారో, తల్లి ఎలా ఉన్నావమ్మా, నువ్వు సంతోషంగా లేవు అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఈ క్షణం నీ కోసం ఒక తియ్యటి శుభవార్తను తీసుకువచ్చాను. దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా. కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి. నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి. భయాలు, ఆందోళనలు, మనసులో తట్టుకోలేని బాధ, ఎన్నో అవమానాలు, అనుమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి కదమ్మా. ఏమి జరుగుతుందో, ఏ సమయంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చుని ఉన్నావు కదమ్మా. సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చుని ఉన్నావు కదమ్మా. కానీ ఈ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా. నాకు అర్థమవుతుంది తల్లి. నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుంది తల్లి. ఎంతో ఓర్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ. పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రికి నా భక్తుల కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది. మరి నీ సందేహమేమిటో అది కూడా నాకు తెలుసు తల్లి. బాబా, నాకు అన్నీ తెలుసంటావు. మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాలు, ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు? మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించవు అనే సందేహం ఈ క్షణం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి. జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను. ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి. ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను. నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియడం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా. ఎన్నేళ్ళు ఈ కష్టాలను నేను అనుభవించాలి? ఇంకా నాకు ఎన్నాళ్ళు ఈ కర్మ? చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా. ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఈ ఒంటరితనం, ఈ ఒంటరి పోరాటం? నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది. ఈ కష్టాలను, అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలోనే అతిపెద్ద పరీక్షలు. ఇదే నీ జీవితానికి అతిపెద్ద పరీక్ష. దీనిని నువ్వు కొంచెం ఓపికతో, సహనంతో తట్టుకుని ముందుకి వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి. నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉన్నానమ్మా. కాలం ఎంతో సహనంతో, ఓపికతో, ప్రేమతో ఉన్నావు. ఇష్టం వచ్చిన బాబా నువ్వే నాకు దిక్కు అని అనుకుంటూ ముందుకు వెళ్ళావు. తిరిగి చూసుకోలేదు. చాలా మంచిది తల్లి. అదే ఆశతో, అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తల్లి. తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం లభిస్తుంది తల్లి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి. ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. అది వస్తువైనా బంధమైనా సరే. దేని మీద ఆశపడడం మంచిది కాదు. ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఇది నీకు ఒక పరీక్షా కాలం. ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ ప్రతిక్షణం గుర్తుపెట్టుకునే ఉండాలి. అందరూ న్యాయంగా, సహనంతో, ఓపికగా, ప్రేమగా నీలాగే ఉంటారు. మరికొందరు అన్యాయంగా, విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ
ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు. అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అన్న సంశయం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి. వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి. నాకు తెలుసు వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారో. నువ్వు నా బిడ్డవమ్మా. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను. నీ చెయ్య ఎప్పటికీ కూడా వదలను. ఈ ప్రేమ సహనం ఎప్పుడూ కోల్పోవద్దు తల్లి. ఇవి ఉంటే నీ జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు తల్లి. నా మీద నమ్మకాన్ని ఉంచు. నా చెయ్యి ఎప్పటికీ కూడా విడవవద్దు. నీ చెయ్యి నేను ఎప్పుడూ విడవను తల్లి. నీకు ఈ నమ్మకము సహనం ప్రేమే ప్రతి కష్టంలోనూ ధైర్యంగా నిన్ను నిలుపుతుంది అయిందని నువ్వు అస్సలు బాధపడవద్దు. నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ. నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది తల్లి. నీకు మరింత దగ్గరయ్యాను. బాబాని నువ్వు నమ్మటం కాదు తల్లి, నేనే నిన్ను నా బిడ్డగా చేర్చుకున్నానమ్మా. ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి, ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. కానీ నువ్వు మాత్రం వారికి ఏ రోజు కూడా శాపనార్థాలు పెట్టడం, వారు అనుభవించాలి అని నువ్వు ఏనాడూ కూడా అనుకోలేదు. అదే నీ మంచితనం. నీ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని వచ్చేది కాదమ్మా. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు. నా కష్టం వేరో ఒకరికి రావాలి అని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు. నిన్ను మోసం చేసిన వారినైనా సరే, అవమానించిన వారినైనా సరే నువ్వు మంచిగానే ఉండాలి అని నువ్వు అనుకున్నావు. అదే నీ మంచితనం. ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది. నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా. దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు. నీ బాబా నీకు తోడుగానే ఉన్నాడు. నీకు అన్యాయం చేసిన వారికి, నిన్ను మోసం చేసిన వారికి, నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకోవలసింది. నీకు కావలసింది ప్రతిదీ నేను ఇస్తాను. ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి. నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు. ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదమ్మా. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలను, అవమానాలను, నువ్వు పడిన దిగులు, బాధలు అన్నీ కూడా ఇక మీదట నీకు దరిదాపుల్లో కూడా రావమ్మా. ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు తల్లి. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కపోతుంది. నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందమైన జీవితాన్ని చూసి నేను సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి. ఈ తండ్రి నీతో ఉండగా ఇంకా దిగులెందుకమ్మా. నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను. నీకోసమే తీసుకువచ్చాను. నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా అంటున్నారండి. తల్లి, నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా. నీకు మంచి వార్త చెప్పటానికే నీ వద్దకు వచ్చాను. నీ కోసం ఒక అక్షయ పాత్రని తీసుకువచ్చాను. నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది. నీకైనది జవిరి జవిరి ఇవ్వటానికి నా ఖజానా నిండి ఉంది బిడ్డ. కాలం ఎక్కడా కూడా ఆగకుండా జరిగిపోతూనే ఉంది. ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి. ఇప్పుడు నువ్వు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నావు తల్లి. ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా లేవు. నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దు తల్లి. ఈ స్థితిని ఎప్పుడూ దిగజారనివ్వను తల్లి. నీ పరిస్థితిని నేను మెరుగుపరుస్తానమ్మా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైన అవసరాలు పూర్తి చేయబడతాయి. దేనికి కొరత లేకుండా చేస్తానమ్మా. ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగావు. ఇదే కదా 2 చేతులతోటి జోడించి నన్ను ప్రార్థిస్తున్నావు. ఒక్కటి గుర్తుంచుకో అమ్మా, నా బిడ్డలకి ఎటువంటి కట్టుబాట్లు పెట్టను. నువ్వు ఏదైనా నన్ను అడగవచ్చు తల్లి. అధికారంతో నా బిడ్డ ఏదైనా నన్ను కోరవచ్చు. నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి నీకు ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉందమ్మా. కాబట్టి నువ్వు ఏదైనా సరే
ఎటువంటి భయము లేకుండా నన్ను అధికారంగా అడగమ్మా. బిడ్డ అడిగింది ఏదీ కూడా లేదు అని చెప్పను. నా వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంచుతానమ్మా. ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు, ఎప్పుడైనా నన్ను అడగవచ్చు. నువ్వు అడిగిందల్లా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నీకు ముందే చెప్పాను కదమ్మా, నేను నీ వద్దకి ఒక అక్షయ పాత్రతో వచ్చాను. నువ్వు తీసుకునే కొల్ది నీకు కావలసినవి దొరుకుతూనే ఉంటాయి. నువ్వు ఏది అడిగినా తప్పక ఇస్తాను తల్లి. కాబట్టి ధైర్యంగా ఉండు. ఏదీ కూడా అయిపోదమ్మా. నీకైన జీవితం, నీకైన మంచి కాలం తప్పక వస్తుంది. నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి. అంతా అయిపోయింది అని ఎప్పుడూ కూడా బాధపడకమ్మా. చుక్కలన్నీ కలిపితేనే కదా ఒక అందమైన ముగ్గు ఏర్పడుతుంది. కాలం, దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది. ఎంతో విలువైన అక్షయ పాత్ర నీకోసమే తీసుకువచ్చాను కదమ్మా. నీ చేతులు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులుగా ఉంచను తల్లి. చేతులను నిండుగా నింపటానికే నీ బాబా నీతో ఉన్నది. అవును తల్లి, నీ చేతులు నిండబోతున్నాయి. నీ చేతి నిండా నిధిని నింపుతున్నాను. ఆ నిధి ఉట్టి డబ్బు మాత్రమే కాదు, బంధం, ప్రేమ, ఆప్యాయత, సంతోషం, నీకు పుట్టబోయే పేగుబంధం కావచ్చు. నువ్వు కష్టపడే జీతం, ఉద్యోగం, ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి. నీ ఒట్టు చేతులు నిండుగా ఉండటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. ఇదిగో తల్లి, నీ సాయి లక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా. నీ పాత్ర ఎప్పుడూ నిండే ఉంటుంది. నీ జీవితంలో నీకు కావలసిన అవసరాలు ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటాయమ్మా. నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంతో నిండి ఉంటుంది బిడ్డ. అన్నీ అందుకుని సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో నిండు కొండలా సంతోషంగా ఉంటావమ్మా. మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి. శోధనలన్నీ మటుమాయమైపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు. దిగులు పడకుండా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నానమ్మా. అక్షయ పాత్ర లాంటి నీ బాబా నీతో ఉండగా నీకు ఇటువంటి దిగులు, భయము ఎందుకు తల్లి? నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ పుష్కలంగా నీకు, నీ కుటుంబానికి ఉంటుంది తల్లి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది. నా మీద నమ్మకంతో ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే ముగ్గురమ్మలని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చాలా మంచి సందేశం అందించారు కదండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. అలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వద్దకు వస్తుందండి. మనకి 40,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. చాలా సంతోషంగా ఉంది. కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన వీడియోస్ చూడలేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాబా గారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.